ఆనందోత్సవాల మధ్య భోగి మంటలు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ధర్మరాం బి గ్రామంలో వేకువజాము నుంచే భోగి మంటల సందడి మొదలైంది. ఇంటి ముంగింట రంగవల్లులు పెట్టి భోగిమంటలతో సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. భోగిమంటలతో సంక్రాంతి వేడుకలు ఉదయం నుంచే పెద్దలు, చిన్నారులు భోగి మంటలు వేసి వాటి చుట్టూ నృత్యాలు ఉంటుందండి. 3 రోజుల విశేషత ఇది. భోగి వచ్చేసి పండక్కి విశిష్టత ఏంటి అంటే ఆ రోజు పాత వస్తువులు అవన్నీ పెట్టేసి మంట పెట్టుకుంటాం. అందులో ఏంటి అంటే మనకున్న కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోవాలి, అనారోగ్యం అంతా తొలగిపోవాలి అని చెప్పి భోగి మంట పెట్టుకుంటాం. ఆ భోగి మంటలో కుండ పెట్టి నీళ్ళు కూడా కాగబెట్టుకుంటారు. ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఏదైనా స్కిన్ ఎలర్జీ ఉన్నా ఏది ఉన్నా తొలగిపోతుంది అని చెప్పి అంటారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు ఏంటి అంటే మన ఇంట్లో సిరి సంపదలు ఆయురారోగ్యాలు అలాగే పొంగి పొరలాలని చెప్పి పోస్తారు. సంక్రాంతి వచ్చేసి పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి నైవేద్యాలు బట్టలు అవి పెట్టుకొని చుట్టాలందరినీ పిలుచుకొని బంధువుల ఇళ్ళకి వెళ్ళడము పిలుచుకోవడము అవి చేసుకుంటారు. కనుమ వచ్చేసి పాడికి పంటకి ప్రసిద్ధి. పాడి పంట లేకపోతే మనకి ఈరోజు ప్రపంచం లేదు కాబట్టి ఆ రోజు పశువుల్ని పాడి పంటని పూజించుకొని ఆ రోజు చేసుకుంటారు. భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. మరి అదేవిధంగా కాకుండా భోగి మంటలు వేసి దాంట్లో పాత వస్తువులను వేసేసి ఈ రోజుతో మాకున్న కష్టాలను తగిలిపోయి సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. రెండో రోజు సంక్రాంతి పండుగ రోజు ఏంటంటే మా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇళ్లలో ఉంటే వాళ్ళ పేరు మీద మేము బట్టలు పెట్టుకొని పంతులు గారికి నైవేద్యం ఇచ్చుకుంటాము. 3 రోజు కనుమ రోజు మేము పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ రోజు మేము పండుగ చేసుకుంటాము. ఈ పండగకి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్న సిటీలో ఉన్న వాళ్ళందరూ పల్లెటూరులోకి వచ్చి చాలా ఘనంగా చేసుకుంటారు. ఈ పండగ ఆచారం మా పెద్దవాళ్ళు మాకు చూపెట్టిన ప్రకారం మేము ఆచారం వదిలిపెట్టకుండా ప్రతి సంవత్సరం చాలా హ్యాపీగా చేసుకుంటున్నాము. మా తర్వాత ఆంటీస్ కానీ అమ్మమ్మలు కానీ అందరూ ఒక దగ్గర చేరి మంచిగా పిండి వంటలు చేసుకుంటూ వాళ్ళు ఫన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మేము కూడా ఈ 3 డేస్ భోగి సంక్రాంతి ఇంకా కనుమ 3 డేస్ బాగా ఎంజాయ్ చేస్తాం. భోగి రోజు మార్నింగే భోగి మంటలు వేసుకుంటాము. ఇంకా దాంట్లో భోగి మంటలు వేసుకున్నాక వాటర్ హీట్ చేసుకొని బాత్ చేస్తాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి భోగి పళ్ళు పోసి సెలబ్రేట్ చేస్తారు. సంక్రాంతి రోజేమో పెద్దలకి పెట్టుకుంటాము. ఇంకా కనుమ రోజు వచ్చేసి పండగ చేతికి వచ్చిన పంట చేతికి వచ్చిన సందర్భంగా రైతులందరూ చాలా సంతోషంగా కనుమ రోజు నాన్ వెజ్ వండుకొని తింటారు. ఈ సంక్రాంతి అనేది పంట చేతికి వచ్చింది అన్న ఆనందంలో రైతులు చేసుకునే పండుగ.